ఈటెల రాజేందర్, నీకేమొచ్చింది? ఏమయ్యింది? ఏం కావాలనుకుంటున్నావు? ఎవరి మీద ఏడుస్తున్నావు? అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు అసలు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్లా మాట్లాడుతున్నావు. నోరా తాటి మట్టనా, లేకపోతే గడ్డి తినే నోరా, పెడ తినే నోరా, ఏం తినే నోరో నాకు అర్థమవుతలేదు. ఏందో సౌముడి అనుకున్నా, కానీ ఏంది ఏంది అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడుతున్నాను. కనీసం నీ మీద నిన్ను గౌరవించే గతంలో ఎప్పుడైనా కాస్తనన్నా కేసీఆర్ నిన్ను ఎలగొట్టిండు బయటికి అని కొంచెమన్నా నీ మీద ఇది ఉండే, అది కూడా పోగొట్టుకొని ఇష్టం వచ్చినట్ల ప్రెస్టేషన్లా నీ పార్టీ మీద నీ నాయకుల మీద తిట్టాల్సిన తిట్లని మా ముఖ్యమంత్రి మీద తిడుతున్నాను. నిజంగానే నీకు బుద్ధి జ్ఞానము నిజంగానే ఏమన్నా ఉంటే దేశంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి, ఇన్ని రకాల ఇబ్బందులు అవుతున్నారు ప్రజలకి, మాట్లాడినవా ఎప్పుడన్నా? నువ్వు దాని మీద ఎప్పుడన్నా మాట్లాడినావు ఒక్కరోజన్నా? ఈరోజు కూడా అడుగుతున్నా నేను, ఎందుకు లొంగిపోయిండు మీ మోదీ అని అడుగుతున్నా. ఆ మోదీని తిట్టు ఈ మాటలు. ఎవడో అమెరికా అధ్యక్షుడు చెప్తే లొంగిపోయినా మీ మోదీని తిట్టి ఈ మాటలు సేమ్. దేశ ప్రజలంటే 140 కోట్ల మంది జనాభా, దేశం అంటే మట్టి కాదో మనుషులో అని ఆనాటి పెద్దలు చెప్పినట్ల మీ మోదీ ఆడినట్లు ఆటలు కావని మోదీని తిట్టు. ఎవరిని తిడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావు. అధ్యక్షుని పదవి ఇయ్యలేదని ఆ ప్రెస్టేషన్తో అక్కడ బండి సంజయ్ మీదనో లేకపోతే మీ కేంద్రం మీద మీ నాయకుల మీద తీయాల్సిందంతా మా మీద తీస్తున్నావేంది నువ్వు? ఖబర్దార్, పెద్దోనివి, వయసులో పెద్దోనివి, లేకపోతే పార్లమెంట్ సభ్యునివి అని చెప్పేసి ఊరుకుంటున్నామేమో, కానీ నువ్వు మర్యాద మంచి మర్యాద లేననివి రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడితే చూస్తూ ఊకుండడానికి ఏమన్నా పిచ్చోళ్ళక్క కనబడుతున్నారు? రా, ఏడికొస్తావు రా. నువ్వు ఎంపీ పదవిని పక్కకు పెట్టిరా, సామాన్య ప్రజల్లాగా రా. నీ అంత చూడకపోతే ఇక నేను అన్నని ఇక డాష్ డాష్ డాష్. ఏం మాట్లాడుతున్నావు? గత 10 ఏళ్ల కింద నువ్వు 10 ఏళ్ళు నువ్వు అవతల పార్టీలు ఉన్నప్పుడు కేసీఆర్ ముండమోసిండు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని. అప్పుడు ఎందుకో మాట్లాడలేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కుదిర్చి 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 అన్ని వ్యవస్థల్ని సరిగ్గా చేయని పోతుంటే ఆయన మీద మాట్లాడతావు. నోరా తాటి మటనా? ఏం ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు. పార్లమెంట్ సభ్యుడు అని మర్చిపోయినావా? మాకు మాటలు రావనుకుంటున్నావా? నువ్వు మాట్లాడిన మాటలకు జవాబు రావనుకుంటావా? బిడ్డ, ఒకసారి రేవంత్ అన్న నిన్ను మహాలక్ష్మి దేవాలయం కాడ నిలబడి పిలిచిండు నిన్ను. ఇప్పుడు కూడా చెప్తున్నా, అదే మహాలక్ష్మి దేవాలయం కాడ ఓ రోజు పోయి ఏడ్చే రోజు నీకు పక్కా వస్తుంది. నిన్ను కేసీఆర్ తన్నే ఎందుకు పంపించిండో ఇప్పుడు అర్థమవుతున్నది. ఈడ దాన్ని పంపించే రోజులు దగ్గర పడ్డాయి. లాస్ట్ కాడ అమ్మవారి మహాలక్ష్మి అమ్మ గుడి కాడ పోయి ఏడ్చే రోజులు దగ్గరకు వస్తాయి. అది గుర్తుంచుకో. ఇంకొకసారి ముఖ్యమంత్రి గారికి కానీ లేకపోతే మా నాయకులకు కానీ ప్రభుత్వం మీద కానీ అడ్డమైన చట్టకూతలు కూస్తే నోటికి ప్లాస్టర్ వేసి లేదా నాలుక గుంజు కోసేస్తారని హెచ్చరిస్తున్నా. నువ్వు పెద్దోడివో చిన్నోడివో పదవుల పెద్దోడివో నాకు అనవసరం. మా ముఖ్యమంత్రి గారిని తిట్టినాక నువ్వు ఎంతోడివైనా మాకు అనవసరం. నోరు జాగ్రత్త పెట్టుకో, అదుపులో పెట్టుకో, కంట్రోల్లో పెట్టుకో. లేదంటే చాలా దీనికి పరిణామం ఎదురు చూడాల్సి ఉంటుంది. నువ్వు చాతగా నీ దద్దమ్మలు పార్లమెంట్లో ₹1 దేనికి చేత కాలేదు, కానీ ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు నరుకుతున్నావు. రాష్ట్రాన్ని ఇంత అన్యాయం చేసిన కేసీఆర్ మీద ఒక మాట ఎందుకో మాట్లాడతలేవు. నీకు అన్యాయం చేసిన తెగ ఏడ్చినావు అప్పుడు కుటుంబ సమేతంగా. ఇప్పుడు మాట్లాడవు ఎందుకో? కేసీఆర్ చేసిన అన్యాయం మోసానికే నేను కూడా ఆ అన్యాయం మోసంలో హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇంకో శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నా సర్వనాశనం చేస్తే ఈ గతి బట్టి కాంగ్రెస్ చేతిలో పెట్టిన తర్వాత దాన్ని కుట్టుకుంటూ వస్తున్నారు బొంతలా. కానీ ఎందుకో చెప్పనికి వస్తలేదు. జాగ్రత్త పెట్టుకో. మర్యాద ఇచ్చినంతసేపే మర్యాద ఇస్తాం. మర్యాదకు నువ్వు మర్యాద తీసేసినప్పుడు నీకు మర్యాద లేదు, గిర్యాద లేదు. పబ్లిక్లో బయటికి వస్తే నువ్వు అన్నావు చూడు, అంతకన్నా ఎక్కువ చేస్తారు నీకు.